పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతోటి అదనపు కలెక్టర్ వేణు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్తో పాటు రెవెన్యూ, పంచాయతీ, అలాగే మున్సిపల్తో పాటు కూడా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ఎల్తో పాటు పోలీసు శాఖ, అలాగే ముఖ్యంగా మెడికల్ శాఖ, అలాగే ఇతరత్ర శాఖల ఆధ్వర్యంలో కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ కూడా సమ్మక్క సారలమ్మ జాతర పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా జరిగేటువంటి ప్రధాన జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాంటి అవసరకార్యాలు కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆయన ఆదేశించినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నది తీరంలో ఉన్నటువంటి జాతర, అలాగే గోలివాడ గోదావరి నది తీరంలో జరిగేటువంటిది, అంతేకాకుండా సుల్తానాబాద్ సమీపంలో ఉన్నటువంటి నీరుకులతో పాటు మరితర కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమిష్టిగా పనిచేసి కూడా జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా జాతర వద్ద స్త్రీలకు స్నానాలు చేయడానికి కూడా షవర్స్ కావచ్చు, అలాగే బట్టలు మార్చుకో చెత్తను ఎప్పటికప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ముఖ్యంగా 24 గంటలు కూడా నిరంతర విద్యుత్ ఉండాలి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా విద్యుత్ అధికారులపైన ఉందని కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి, అలాగే రావడం వెళ్ళడానికి సంబంధించినటువంటి వన్ వే రూట్లను కూడా మెయింటైన్ చేయాలంటూ కూడా ఆదేశించినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అన్ని శాఖల సమిష్టి కృషితోటి జాతరను విజయవంతంగా పూర్తి చేయాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలంటూ కూడా ఆదేశించినట్లు కూడా అదనపు కలెక్టర్ వేణు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరి కానీ సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ మల్లేశం పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం విద్యార్థులు చేసినటువంటి విశేషమైనటువంటి ప్రయోగాలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఆరోగ్యమేరి, అలాగే ఉపాధ్యాయులంతా కూడా పిల్లలు చేసినటువంటి ప్రయోగాలను కూడా పూర్తిస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ప్రయోగాత్మకాలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా వేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా విద్యావేత్తలు, విద్యా సంఘాల నాయకులంతా కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే చాలా ఆసక్తిగా కూడా తిలకించడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయోగాలకు మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇచ్చే విధంగా నెంబర్లను కూడా వేయడం జరిగింది. కాబట్టి న్యాయ నిర్ణేతలు కూడా వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే విద్యావేత్తలే న్యాయ నిర్ణేతలుగా మారి ఈ యొక్క విద్యార్థులు చేసినటువంటి ప్రయోగాలకు బహుమతులు ఇస్తున్నట్లు కూడా ప్రిన్సిపల్ ఆరోగ్యం మీరు కూడా వెల్లడించడం జరిగింది. అనంతరం ఎంఈఓ మల్లేశం మాట్లాడుతూ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ వల్ల పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభ అంతా కూడా బయటికి కనబడుతుంది. పిల్లలకు దాగి ఉన్నటువంటి ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ప్రయోగాల వల్ల సృజనాత్మకత పెంపొందిన ఆత్మవిశ్వాసం కూడా మరింత పెంపొందింది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లు నిర్వహించే విధంగా కూడా ప్రతి పాఠశాలకు సంబంధించిన యజమానం అంతా కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేయాలి. విద్యార్థులు దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత స్థానాలకు చేరే విధంగా కూడా ఉపాధ్యాయులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది.